అందరికీ నమస్కారం. అఖండ 2 అఖండ 1 కన్నా 10ంతల ఎనర్జీతో ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ 3Dలో కూడా చూడబోతున్నారు. అండ్ PCX అండ్ ఆల్ ఫార్మాట్స్ ఈస్ గోయింగ్ టు మ్యాసివ్. థ్యాంక్ యూ ఆల్. అది ఆయన కూడా ఖత్తర్కి ఇబ్బంది లేకుండా చాలా స్వీట్ స్పీచ్ ఇచ్చారనమాట. ఎస్ అండి, ఇప్పుడు రేస్ 3D నుంచి MD రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇన్ ద మిడిల్ సార్. Namaskar everyone. First of all, I would like to thank the producers, Gopi sir and Ram sir, our director Boyapatu sir, and of course our hero Balakrishnan sir for giving this opportunity to Race 3D to work on this movie. And I'm just promise you that it's going to be historical. The effects and the visual effects, everything what you will see, it will be world class. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు CG నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డెఫినెట్గా సినిమా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుందండి. 3D ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాకి యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూశారు కదా, ఎవ్రీ షాట్ కూడా ఇలానే ఉంటుంది. మా డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారు. సో హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా DOP సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు యాంకర్ దగ్గరకు వచ్చి ఎవరికైతే మైక్ ఇవ్వద్దంటారో వాళ్ళకే ఇస్తాం మేము. అందరికీ నమస్కారం. 5 तारीख को ये सिनेमा देखना, बहुत ही अच्छा सिनेमा है. इट्स अ वंडरफुल एक्सपीरियंस विद वर्किंग विद बोयपटी सर అండ్ బాలయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ మాటల్లో కూడా జై బాలయ్య అంటే వినాలని ఉంది. జై బాలయ్య. అది చూసారా, ఆ మాటలో ఉన్న పవర్ అలాంటిది. ఆ ఒక్క పదం మాత్రం తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది అందరికీ. ఎస్ అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసి మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ గోపి ఆచంట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై బాలయ్య. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ రీక్యాప్ చూశారు కదా, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇది అంటే కథ విన్నాక ప్రొడక్షన్ డిజైనింగ్ అది దాని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు బోయపాటి గారు చెప్తున్నప్పుడు దీనికి ఉన్న స్కేల్కి, లొకేషన్స్కి, ల్యాండ్స్కేప్స్కి 3Dలో చేస్తే ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి అని 3Dలో చేస్తే బాగుంటుంది అనుకుని డిసైడ్ చేసుకున్నాం. అలాగే మనకి టైము కూడా దొరికింది. సో అంటే ఏదో చేసేసాము అన్నట్టుగా కాకుండా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అన్నీ రీచెక్ చేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు విజువల్గా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. సార్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్. సో నిన్న ముంబైలో స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. అక్కడ మేము రీల్స్లో, సోషల్ మీడియాలో అంతా చూసాం, బ్రహ్మాండంగా ఉన్నింది. అండ్ సార్ అండ్ బాలయ్య బాబు గారు తెలుగు స్పీచ్, సార్ హిందీ స్పీచ్ అదరగొట్టేశారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది ఫస్ట్ టైం ఇన్ ముంబై? యా బాగుంది. అందరికీ ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ అట్లాగో అక్కడ ముంబై అందరికీ డ్రీమ్ ఫిల్మ్ మేకర్స్కి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. యా వీఆర్ గ్లాడ్ దట్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే సార్, ఒక్కటి ఏదైనా మీ నోటి నుంచి ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పగలిగితే, డైరెక్టర్లు హీరోలు ఎలానో చెప్పడం ఈస్ కామన్, కానీ ప్రొడ్యూసర్ నోట్లో నుంచి వింటే మాకు ఆ కిక్ వేరు. కొత్తగా ట్రై చేస్తున్నాం ఈసారి. ఏదైనా ఒక్క డైలాగ్ అట్లీస్ట్ పోనీ బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పండి మీరు. ఎందుకు అవసరమా మేము చెప్పి దాన్ని? బాలయ్య బాబు గారు చెప్తే ఆ సౌండ్ రీసౌండ్ వేరుగా ఉంటుంది. ఒక్క మాటతో మా నోర్లు మోయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్ అండ్ ఇప్పుడు రామ్ ఆచంట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సార్ ఒక్క స్లోగన్ చెప్తే మా వాళ్ళు చాలు సార్. మీరు స్పీచ్ లేకపోయినా ఒక్క స్లోగన్ చెప్పండి. అంటే అదే జై ఎన్టీఆర్, జై బాలయ్య.
వీళ్ళందరికీ ఓన్లీ సక్సెస్ఫుల్ సినిమాలను అందించడం మాత్రమే తెలుసు అనమాట. ఓన్లీ బాలయ్య బాబు గారి మీద, బోయపాటి గారి మీద ఉన్న ప్రేమ మాత్రమే తెలుసు, అర్థమైపోతూ ఉంది. ఎస్, అండ్ ఇప్పుడు మా రచ్చ రవికి ఇచ్చేద్దాం రచ్చ చేయడానికి. అమ్మ, నేను సినిమా పెద్ద ఫంక్షన్లో మాట్లాడదాం అనుకున్నా, ఇక్కడ వీళ్ళతో అర్పిస్తా. మన బాలయ్య బాబు గారు అలాగే బోయపాటి గారు, తమన్ గారి కాంబినేషన్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బోయపాటి. ఇదే అనుకుంటే థియేటర్లకి వెళ్ళి బయటకు వస్తారు. మీరు ఇంకేం గుర్తుండదు. సినిమా చూసిన కళ్ళారా హర హర మహాదేవ్, జై బాలయ్య, జై బోయపాటి అనేది మాత్రమే మీకు గుర్తుండిపోతుంది. మనకందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ.